దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోలి గారి జన్మదిన సందర్భంగా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కూడా అన్ని బ్లడ్ సెంటర్స్లో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో ఈరోజు మోటివేటర్స్ అందరికీ కూడా జ్ఞాపికలు అందజేయడం, సర్టిఫికేట్స్ అందజేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా తెలిసిన విషయమే, బ్లడ్ అన్నది ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ మనిషిని కాపాడడానికి కృత్రిమంగా బ్లడ్ని తయారు చేసే వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి ఒకరి శరీరంలో నుంచి బ్లడ్ని డొనేట్ చేయగలిగితేనే దాంతో మనం ఇంకొకరి ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళం మొత్తం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. మరి అట్లాంటి మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రేరేపకులందరికీ కూడా ఈరోజు సుమారుగా 135 మందికి ఈరోజు సర్టిఫికేట్స్ కానీ మొమెంటోస్ కానీ ఇచ్చి వారందరినీ సత్కరించుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మీ అందరికీ కూడా తెలిసిందే. భారతదేశంలో ఉండే రెడ్ క్రాస్ టాప్ బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ సెంటర్స్లో మన నెల్లూరు బ్లడ్ సెంటర్ ఒకటే అని చెప్పొచ్చు. సుమారుగా సంవత్సరానికి 20,000 బ్లడ్ యూనిట్స్ని మనం కలెక్ట్ చేయగలుగుతా ఉన్నాము. సుమారుగా 40,000 మంది వరకు కూడా మనము ప్రాణాలను కాపాడడానికి బ్లడ్ కాంపోనెంట్స్ని ఇవ్వగలుగుతా ఉన్నాము. ఇంత పెద్ద బ్లడ్ సెంటర్ని మనము కాపాడుకోవడం అన్నది రెడ్ క్రాస్ లాంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి బ్లడ్ సెంటర్ని కాపాడుకోవడం అన్నది ప్రజలందరూ అదృష్టము. తప్పకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ అన్నది అప్డేట్ అవుతూ ఉంది. ఈరోజు ఇంకొక నెల రోజుల లోపలనే దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకోవడం కానీ ఫుల్గా మనము లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఈ బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అలానే నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సుమారుగా 13 సెంటర్స్ ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్ కానీ, స్పాస్టిక్ సెంటర్ కానీ, అలానే తలసేమియా క్లినిక్ కానీ, హెచ్ఐవి క్లినిక్ కానీ, గాంధీ ఆశ్రమం కానీ, వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ, జనరిక్ మెడికల్స్, ఇలా అంటే ఫ్రీజర్ బాక్సెస్ ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. లాస్ట్ 2.5 years 3 years నుంచి కూడా అన్ని ప్రాజెక్ట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మనమంతా కూడా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా వాటన్నిటిని అప్గ్రేడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా రెడ్ క్రాస్ని మరింత డెవలప్ చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. ఈరోజు బ్లడ్ మోటివేటర్స్ అందరికీ కూడా ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోటివేటర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కోవిడ్ లాంటి లాక్డౌన్ సమయంలో కూడా ఎక్కడా కూడా బ్లడ్ షార్టేజ్ లేకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ పనిచేసింది. ఎక్కడా కూడా బ్లడ్ లేకుండా ఎక్కడ కూడా డెత్స్ జరగడం కానీ ఏది కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కూడా లేదు. మరి ఈరోజు మనం సఫిషియెంట్గా బ్లడ్ ఉంచుకోగలుగుతా ఉన్నాము. అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, చాలామంది సింగిల్ టైం బ్లడ్ డొనేట్ చేసి ఆగిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి, కనీసం సంవత్సరానికి 3 సార్లు అయినా కూడా బ్లడ్ డొనేట్ చేయగలిగినప్పుడు మనం ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడమే కాదు, మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు వారికి హార్ట్ డిసీజెస్ కానీ, చాలా వరకు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడం కానీ, అనేకమైనటువంటి వాళ్ళకి బ్లడ్ ఆరోగ్యం మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ రావడంతో పాటు ఆరోగ్యం హెల్త్ సమతుల్యతతో ఉంటుంది. సో కాబట్టి మనము అవతల వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడగలగడంతో పాటు వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా వారు మరింత మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం మీద అపోహలు ఉంటాయి చాలామందికి. ఆ అపోహలను తొలగించి ఎంత ఎక్కువసార్లు కనుక మనం బ్లడ్ డొనేట్ చేస్తే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. బాగా డొనేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మన మోటివేటర్స్ వెళ్తూ ఉన్నారు. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా విద్యార్థుల దగ్గర నుంచి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమం ఇలానే కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.